పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ ఎవరైనా చూడకపోతే చూడండి. జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిందనమాట. 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయింది. అండ్ ఒక ఎపిసోడ్ వచ్చి 40 మినిట్స్, మిగతాయన్ని 30 మినిట్స్ బిలోనే ఉన్నాయన్నమాట. మంచిగా చూడొచ్చు. ఏం ఎక్కువ డ్యూరేషన్ కూడా పెట్టలేదు కాబట్టి మంచిగా చూడొచ్చు అనమాట. వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు చాలా బాగుంది, పాజిటివ్ టాకే చెప్తున్నారు అనమాట. అంటే అంత బాగుంది, అంత ఎంటర్టైన్మెంట్ గా ఉంది అని చెప్తున్నారు. చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. నాకు తెలిసి సంతోష్ సార్ అని చెప్పి ఆయన గురించి చాలా మాట్లాడింది కదా, ఆయన ఉండి ప్రొడ్యూసర్ ఉన్నట్టున్నాడు. ఆయన ఇక్కడ లేడంటే యూఎస్ఏలో ఉన్నాడంట. సంపత్ అండ్ జయరాణి ఇద్దరు డైరెక్టర్సా, నాకు క్లారిటీ లేదనమాట. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే చెప్పండి. సంపత్ ఆయన మటుకు డైరెక్టర్, కాకపోతే జయరాణి అనే ఆమె కూడా డైరెక్టర్ ఉన్నట్టుంది. మరి ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నట్టున్నారు మరి వెబ్ సిరీస్కి. ఫస్ట్ తనుజ స్పీచ్ ఏం మాట్లాడిందో దాని గురించి చెప్తాను. మీరందరూ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ కోసం నేను చాలా ఎదురు చూస్తుంటాను. అండ్ వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి అని చెప్పింది మీడియా వాళ్ళకి, అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి. శరత్ గారు అనే ఆయన స్టోరీ రైటర్ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పింది. అంటే ఆయన ప్రమోషన్స్ ఏమన్నా, మనకి ప్రమోషన్స్ వీడియోస్ చాలా రిలీజ్ అయినాయి కదా, అవన్నీ ఆయనే స్టోరీ అంటే ఎట్లాగా అయిందని క్రియేట్ చేసినట్టున్నాడు వీడియో అనేవి. అంటే ఆయనకున్న డెడికేషన్ గురించి చెప్పింది అనమాట. 2కి 3కి కూడా మెసేజ్ పెట్టేవాడంట. అంటే ఆయన ఐడియాస్ వస్తాయి కదా వాళ్ళకి, ఐడియాస్ ఇవి అని చెప్పి తనుజకి షేర్ చేసేవాడంట. అండ్ డైరెక్టర్ గురించి చాలా బాగా చెప్పింది అనమాట. అంటే అందరూ, ప్రతి ఒక్కరు అక్కడ ఉండే వాళ్ళందరూ స్పీచ్ ఇచ్చిన దాంట్లో చెప్పింది ఏంటంటే, అందరూ కూడా అంటే మన కళ్యాణ్, తనుజ, డీమాన్ కాక మిగతా వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంది, అసలు మనం యాక్టింగ్ చేస్తున్నట్టే లేదనమాట, అలా ఉందని చెప్పారు. మనమైతే ఏదైతే మాట్లాడుకున్నామో అదే వాళ్ళు కూడా అక్కడ చాలా హైలైట్ అయిందనమాట. చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్ అనేది. దాని గురించి చెప్తూ, ఇంత న్యాచురల్గా నేను యాక్టింగ్ ఇంత మంచిగా హ్యాపీగా ఫ్రీగా చేయడానికి కారణం డైరెక్టర్ గారే అని చెప్పద్ది, ఇంత మంచి టీం అని చెప్పద్ది. అంటే నేను ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ అయింది 12 ఇయర్స్ అయింది. నేను ఎంఎం టీంతో ఎంత ఫ్రీగా, ఎంత కంఫర్టబుల్గా యాక్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి పేరు మెన్షన్ చేయకపోయినా కూడా మనకు అర్థమైపోద్ది కదా ఎంఎం టీమ్ అని. అట్లాగా తను ఆ టీం గురించి, ఆ కంఫర్టబుల్ తను యాక్ట్ చేసిన దాని గురించి, ఈ ప్రాజెక్ట్కి తను ఎంత కంఫర్టబుల్గా, అంత మంచిగా నన్ను చూసుకున్నారు, అంత మంచిగా నేను యాక్ట్ చేయగలిగాను, అంత న్యాచురల్గా రావడానికి కారణం ఇవన్నీ అని చెప్పి అన్నట్టు తను చెప్పొద్దు అనమాట. నన్ను చాలా బాగా చూసుకున్నారు నా టీం గురించి మటుకు చాలా గ్రేట్ఫుల్గా, చాలా గ్రాటిట్యూడ్గా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పద్ది. వీళ్ళందరి గురించి చాలా మంచిగా చెప్పింది అనమాట. అక్కడ ట్రైలర్ మాత్రమే ప్లే చేసినట్టున్నారండి. ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఏం ప్లే చేసినట్లేదు. ఏమైనా లీక్స్ అంటే పోతాయనేమో మరి. ఓన్లీ ట్రైలర్ మాత్రమే, అంటే వాళ్ళు చెప్పిన మాటల్లో వాళ్ళ షేర్ చేసుకున్న దాని ప్రకారం ట్రైలర్ మాత్రమే వేశారని చెప్పి నాకు అర్థమైంది. రామానాయుడు స్టూడియోలో వేశారనమాట. రీతు మటుకు తన ఫ్రెండ్ మీద తనకున్న లవ్ని మటుకు మంచిగా ఎక్స్ప్రెస్ చేసిందనమాట. అంటే నాకు మా తనుజాని చూసినట్లేదు, సావిత్రి గారి లాగా చాలా బాగా న్యాచురల్గా చేసింది అని చెప్పి సావిత్రి గారితో పోల్చుకొని తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఒక్క దగ్గర కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. హార్ట్ఫుల్గా తనకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చి తను లైఫ్లో మంచిగా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్పి రీతు మంచిగా మాట్లాడింది. అండ్ డీమాన్ వచ్చి ఆ టీంలోనే తారా అనే అమ్మాయి డీమాన్ ఫ్రెండ్ అంట. మరి ఆ అమ్మాయిని చూపించలేదు, అంటే అమ్మాయి టీంలో ఏం వర్క్ అని కూడా మనకు తెలియదు అనమాట. కానీ ఆ టీంలో తారా అనే అమ్మాయి డీమాన్ ఫ్రెండ్ అంట. అండ్ తనూజ ఎలాంటి అమ్మాయో అలాంటి క్యారెక్టరే వచ్చింది, అలాంటి క్యారెక్టరే ప్లే చేశాను. బయట ఎలా ఉందో తనూజ, స్క్రీన్ మీద కూడా ఆ తనూజనే అదే చూపించారు. అలాగే అనిపించింది మాకు. అంత న్యాచురల్ గానీ, అందరూ న్యాచురల్ గానీ చాలా, అంటే క్యారెక్టర్ అనేది చాలా కనెక్ట్ అయిందని విధంగానే చాలా మంది చెప్పారనమాట. మన కళ్యాణ్ బాబు స్పీచ్ హైలైట్, ఎక్కడ స్పీచ్ ఇచ్చినా ఎందులో ఒక పాయింట్ అయినా హైలైట్ అవ్వాల్సింది అనమాట. అలాగే అంటే తను మాట్లాడిన దాంట్లో మటుకు మంచి కొన్ని హైలైట్ అవుతున్నాయి. అంటే తను ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ చాలా తక్కువే చూస్తున్నాడంటే, చూసిన వాటిల్లో కూడా అంత న్యాచురల్గా నాకు అంత కనెక్ట్ అవ్వట్లేదు, కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటున్నాయి అని కళ్యాణ్ చెప్పాడు. కానీ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసిన తర్వాత, అంటే ఆ విజువల్స్ కానీ ఏదో కలర్స్ సంబంధించిన రిలేటెడ్ వర్డ్ ఏదో వాడాడు, నాకు అర్థం కాలేదు. అవి కూడా అంటే అవి కలర్స్ కాంబినేషన్ అనుకుంటా, అంటే స్క్రీన్ అంటే బ్యాక్ సైడ్ అవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా హెల్ప్ అవుతాయి కదా దేనికైనా కూడా, అంటే విజువల్స్ వైజ్గా అది చెప్పినట్టు నాకు అనిపించింది. అండ్ మూవీకి ఏ మాత్రం తక్కువ కాకుండా మూవీ లాగా ఉంది అని చెప్పాడు. అంత అంటే స్క్రీన్ ప్లే, డిఓపి అంతా కూడా మూవీకి ఏ మాత్రం తక్కువ కాదు అన్న విధంగా చెప్పాడు. అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారికి చెప్తారని మరి సీజన్ 2 కూడా ఇలాగే కంటిన్యూ చేయండి అని అంటారు. నాకు తెలిసి ఇంకో సీజన్ ఉంది అంటున్నారు, కాకపోతే అది అలా ఇండైరెక్ట్గా చెప్పాడా కళ్యాణ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది.
సీజన్ ఉంది అంటున్నారు. కళ్యాణ్ అంటాడు, సంపత్ గారు మీరు తనూజాని చూసి క్యారెక్టర్ రాశారా, క్యారెక్టర్ రాసిన తర్వాత తనూజాని పిక్ చేసుకున్నారా అని అడుగుతారు అనమాట. కరెక్టే కదా, చాలా కనెక్ట్ అయ్యే విషయాలు ఉన్నాయన్నమాట వెబ్ సిరీస్లో సింధు క్యారెక్టర్కి అండ్ తనూజ క్యారెక్టర్కి. అంటే చాలా వరకు 60% మ్యాచ్ ఇలాగే ఉందన్నమాట. మరి అంత సాఫ్ట్ కాదు కానీ తనుజ, కాకపోతే కొన్ని చాలా వరకు రిలేట్ అవుతున్నాయి కొన్ని విషయాలు. మీరు తనుజ గురించి వెబ్ సిరీస్లో ఏమైనా తీసేటప్పుడు మీరు ఎక్కువ కష్టపడకాకండి, మా నలుగురిని అడగండి, మీకు ఏమైనా హింట్స్ కావాలంటే మేము ఇస్తాము, ఎందుకంటే వాళ్ళ నలుగురికి చాలా బాగా తెలుసు కదా తనుజ గురించి, అలాగే చెప్పాడనమాట. అక్కడ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారనమాట. అమ్మాయి చిన్నపిల్ల అందులో వెబ్ సిరీస్లో యాక్ట్ చేసినట్టుంది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు BB9లో ఒక సీన్ వైరల్ చేశారనమాట. రీతుకి సంబంధించిన, రీతు ఏడ్స్తా మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆ సీన్ని వైరల్ చేశారు. ఇప్పుడు రీతు రియాక్షన్ ఏందో వాళ్ళని చూసి నాకు అది నవ్వొచ్చింది అనమాట. అంటే చాలా ట్రెండ్ అయింది, అమ్మాయిని ఒక రోస్ట్ లాగా చేశారనమాట. అండ్ బీబీ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది రాలేదు. డీమాను ఇది కాకుండా ఇంకొక ఏదో సాంగ్ కూడా అటెండ్ అయ్యాడండి నిన్న. అది ఏదో సాంగ్ రిలేటెడ్ అనమాట. అంటే అగ్ని పరీక్ష వాళ్ళకి సంబంధించిందో మరి ఎవరికి సంబంధించిందో తెలియదు కానీ, అండ్ నిఖిల్, అమర్దీప్ వీళ్ళంతా కూడా ఇంకొక దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అటెండ్ అయ్యారు. వాళ్ళు తనుజ దానికి వచ్చారని చెప్పి ఫస్ట్ అనుకున్నారు అందరూ. అంటే నిఖిల్, అమర్దీప్, తేజు ఇంకా చాలామంది సీరియల్ యాక్టర్స్ కూడా ఒకదానికి అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ తనుజ దానికి అంటే సాంగ్కి వెబ్ సిరీస్కి వచ్చారని చెప్పి ఫస్ట్ అనుకొని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. కాకపోతే వాళ్ళు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళారు. అంటే అక్కడ సీటింగ్ కొంచెం తక్కువ ఉందనిపిస్తుంది నాకు చూస్తే, థియేటర్ని చూస్తే. అందుకని వాళ్ళు ఎక్కువ సింపుల్గా చేసుకున్నారు. ఇందులో తనుజకి సంబంధించింది ఏం కాదు కదా, వాళ్ళ టీం వాళ్ళు ప్లాన్ చేసుకుంది. దాని ప్రకారమే అమ్మాయి ఏమి తను పెట్టి అమ్మాయి ఓన్గా చేసింది కాదు కాబట్టి వాళ్ళ టీం వాళ్ళు చూసుకున్నారు మొత్తము. తనుజ వచ్చింది, అటెండ్ అయింది, తను చేయాల్సిన పని తను చేసుకుంది, వెళ్ళిపోయింది, అంతవరకు తన బాధ్యత. అండ్ చాలా మంది బీబీ వాళ్ళు కూడా రాలేదు. మరి తప్పకుండా పిలిచి ఉంటుంది కానీ వాళ్ళకి ఏమన్నా ఇంకా వేరే వర్క్స్ అవి ఇవి ఉన్నట్టున్నాయి. మరి మన కళ్యాణ్ దానికి రాలేదు, ఇప్పుడు తనుజ దానికి రాలేదనమాట. అండ్ భరణి గారు కూడా రాలేదు. మరి ఏమన్నా ఆయనకి వర్క్ ఉందేమో మరి. అండ్ తనుజకి హెల్త్ కూడా బాగాలేదండి పాపం. మా అమ్మాయి ఎంత హెల్త్ బాగాలేకపోయినా అందరినీ రిసీవ్ చేసుకోవడం, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని అది పిలిచి మరి దగ్గరికి కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగింది, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తూనే ఉన్నింది. అంటే కొంతమంది స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళని పిలిచి మరి ఫోటోలు దిగింది అనమాట, తనే దిగింది. అంటే వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి ఉంటారు కదా పెద్దోళ్ళు, కొంతమంది పెద్దోళ్ళు సిగ్గుపడుతున్నారు అనమాట రాక వచ్చి ఫొటోస్ దిగడానికి. అలాగా అందరినీ చిన్న పిల్లల్ని కూడా వచ్చి పిలిచి మరి భలే నాకు మంచిగా అనిపించింది. రిసీవింగ్ బాగుంది తనుజ సైడ్ నుంచి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము నలుగురం ఉంటాము, మా నలుగురు ప్రాజెక్ట్స్కి మేము సపోర్ట్ చేసుకుంటాము అన్న వేలో వీళ్ళ నలుగురు మటుకు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో వీళ్ళకి సంబంధించిన దాంట్లో అటెండ్ అయ్యి వాళ్ళ ప్రెజెన్స్ అనేది మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా డిమాండ్ కానీ, రీతు, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరికీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలాగే వీళ్ళ లైఫ్ లాంగ్ ఉంటే కూడా సూపర్గా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్. అంటే ఒకరి సపోర్ట్ ఒకరు చేసుకుంటా ఉంటే హెల్ప్ అవుద్ది కదా ప్రాజెక్ట్స్కి. ఎల్లో షర్ట్ ప్లెయిన్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయన, నాకు తెలిసి హీరో క్యారెక్టర్ ఉన్నట్టున్నాడు. ఆయన చూస్తే అలాగే అనిపిస్తుంది అనమాట. అండ్ తనుజ పేరు క్యారెక్టర్. ఇట్లాగా ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్స్ అన్నీ ఎపిసోడ్స్ వచ్చే కొద్దీ కొత్త క్యారెక్టర్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ మంత్ అనేది అందరికీ పండగలాగా అయిపోయిందనమాట. ఎందుకంటే ధీమాన్ ప్రాజెక్టు, కళ్యాణ్ ప్రాజెక్టు, తనుజ ప్రాజెక్టు, ఇట్లా అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ని తెలియజేయడము, స్క్రీన్ ప్రెజెన్స్ని మనకు బాగా నచ్చుతుంది. అండ్ సోషల్ మీడియాని అయితే ఒక ఊపుతున్నారు అందరూ, ముఖ్యంగా వీళ్ళు నలుగురు అనమాట. నాకైతే తనుజని ఆ శారీలో ఆ లుక్లో చూస్తుంటే నిజంగా ఒక నయనతారలాగా చూసినట్టు అనిపించింది. నేను నిజంగా నాకు నిన్న నయనతారలాగే అనిపించింది చూస్తున్నాను సేపు. నయనతార డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇంచుమించు అంటే ఈ నిన్న లుక్ చెప్తున్నా, నిన్న లుక్ గురించి. తనుజ ఒక్కొక్క లుక్ స్టైల్ చేసినప్పుడు నాకు ఒక్కొక్క హీరోయిన్ కనిపిస్తుంటే తనుజలో నయనతార కనిపించింది అనమాట నిన్న. మీకు అలాగే అనిపించిందా లేకపోతే చెప్పండి. కళ్యాణ్ మటుకు డైరెక్ట్గా నైస్గా ఇంకొక సీజన్ కూడా చేయండి, కంటిన్యూ చేయండి అని వాళ్ళ ఫ్రెండ్ గురించి మంచిగా రిక్వెస్ట్ చేసుకున్నాడు అనమాట. కెమెరా వాళ్ళకి ముఖ్యంగా ఎవరి మీద ఫోకస్ ఉన్నా లేకపోయినా వీళ్ళిద్దరి మీద మటుకు ఫోకస్ పెడతారండి. చిన్నవి కూడా పోనివ్వట్లేదు అనమాట. చిన్నవి కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, చిన్నవి కూడా వీడియోలు కింద పెడుతున్నారు. ఈ మంత్ అంతా వీళ్ళ వీడియోసే షేక్ చేశారనమాట సోషల్ మీడియా మొత్తము. ఎన్ని వీడియోస్ వైరల్ వీడియోస్ ఉన్నాయి కదా. వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ మీద అయితే వీడియో చేస్తాను అండ్ తొందరగానే చేసేస్తాను. అండ్ కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ మీద కూడా ఇంకా వీడియో చేయలేదు, ఖచ్చితంగా నేను చేస్తాను. ఎవరు చూసినా చూడకపోయినా నేను చేసి పెడతాను అనమాట. ఎందుకంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీని ఒక షార్ట్ ఫిల్మ్గా తీశారు కాబట్టి కొన్ని డీటెయిల్స్ అనేవి అవి మంచిగా చూసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టుద్ది కదా, అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఖచ్చితంగా ఇద్దరు వీడియోలు, వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ అండ్ కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ మీద 2 పెడతాను అనమాట, తప్పకుండా పెడతాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ మటుకు తప్పకుండా చేయండి. లైక్ మటుకు చేయట్లేదు, చూస్తారు కానీ లైక్ మటుకు చేయట్లేదు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ.